ఏంటి తీసుకురాగలిగేది? అంటే ఆయన ఒక ఇప్పుడు ఆయన అయితే ఒక రూపం లేదు, ఆయన ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఒక మాట ద్వారా కానీ మనకు ఏదన్నా విషయాన్ని మన అత్యంతంగా ఆయనతో సన్నిహితంగా అయినప్పుడు, ఆయనతో అనుసంధానమైనప్పుడు ఆయన చెప్పగలుగుతాడా? ఇప్పుడు భగవంతుడు చెప్పాలంటే ఏదో ఒక మనిషి రూపమో ఇంకేదో రూపమో అవసరం ఏం లేదు. మన మనసులోనే ఒక ఆలోచన, ఒక స్ఫురణ కలిగిస్తాడు, కలుగుతుంది. భగవంతుడితో అటాచ్ అయిన తర్వాత నాలెడ్జ్ నీకు లింక్ అయిన తర్వాత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంకేదైనా సలహా ఇవ్వాలనుకుంటే కూడా ఎవరికో ప్రేరణ కల్పించి కూడా చెప్పొచ్చు, ఎవరి ద్వారానైనా కూడా చెప్పించవచ్చు. ఆ దారిలో వెళ్ళకు, మంచిది కాదు. మనకు చిన్నప్పుడు కూడా ఎంతోమంది మనకి మంచి చెప్పుంటారు, అంటే అందరికీ చెప్తూ ఉండవచ్చు. మనకు చెప్తే మనం గ్రహించుకుంటాం, కొందరు గ్రహించకపోవచ్చు. కాకపోతే ఎవరికో ద్వారానైనా భగవంతుడు మంచి చెప్తూనే ఉంటాడు, లేదా మనకు కూడా మనసులో ఆలోచనల రూపంలో కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి అంతర్వాణిగా భగవంతుడు మనసులో కలిగిస్తూ ఉంటాడు ప్రేరణ. ఈ అంతర్వాణి ఇదంతా అంటే మన మనసులో కలిగే సంస్కారం ఉన్నప్పుడు సంగతి ఇది. సంస్కారాలు లేని వ్యక్తికి ఏ అంతర్వాణి ఉండదు, వానికి ఏది గ్రహించుకోలేడు, దాన్ని అమలు చేయలేడు కూడా. సో అవ్యక్తంగానే ఉంటాడు. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆత్మ ఉంది కదా, పరమాత్మ కూడా ఉన్నాడు కదా. ఆ పరమాత్మ వాణిని వాళ్ళు వినలేకపోతున్నారా అంటే వాళ్ళు ఆత్మస్వరూప జీవాత్మగా కూడా దిగజారిపోయి ఉన్నారు వాళ్ళు. పరమాత్మ వాణి ఎక్కడ వినగలుగుతారు? మానవత్వానికే వేల మైళ్ళ దూరంలో ఉన్నారు వాళ్ళు టెర్రరిస్టులు. ఇంకా భగవంతుని అంతర్వాణి వినలేరు, లేదా బయట నుంచి ఎవరైనా చెబితే కూడా వినలేరు వాళ్ళు. అంటే మరి ఆయన చేసే కర్మలకు ప్రతిఫలాన్ని భగవంతుడు అప్పుడు ఇన్స్టాంట్గా ఇయ్యలేడా? అంటే ఏ కర్మకైనా ఏ కర్మకు ఎంత ఫలం ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. ఇప్పుడు కొత్తిమీర ధనియాలు చల్లి కొత్తిమీర ఎన్ని రోజులు, వారం రోజుల్లో మొలుస్తుంది. మరి జామ చెట్టు విత్తనం పెట్టి వారం రోజుల్లో మొలవాలంటే మొలుస్తుందా? అంటే కర్మను బట్టి ఎప్పుడు ఫలితం ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ప్రతి కర్మకు అప్పటికప్పుడే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎలా ఇస్తాడు? ఇప్పుడు పెళ్ళి కాగానే సంతానం అవుతుందా? 9 నెలలు అయ్యాక ఎందుకు కనాలి మరి? అంటే అది లెక్క ఉంది, లెక్క ప్రకారం జరుగుతుంది ప్రపంచంలో. టెర్రరిస్టులు కానీ దుర్మార్గులు కానీ పాపాలు చేయగానే వాళ్ళకి ఏం శిక్షలు పడటం లేదు కదా, కాబట్టి శిక్షనే లేదనుకుంటున్నారు. అయితే శిక్షలు అనేటి ఈ ఫలితాలు అనేటి స్వామి, ఇప్పుడు మనము ఉదాహరణకు మన దగ్గర హిందుత్వము మనము ఇంత దిగజారడానికి గల ప్రధాన కారణము హిందుత్వం లోపల మనం చేసుకుంటున్న మిస్టేక్స్. అంటే మనము మన దాన్ని సరిగ్గా మనము ఆచరించకపోవడము, వదిలేయడం, రెండేదైనా సరే వదిలేయడము, ఆచరించకపోవడం. దీనివల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా దీని లోపల మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మతాలు. సో ఏదైనా మతాలన్నీ ఒకటే చెప్తున్నాయి, భగవంతుడు ఒకటే అన్నప్పుడు మనది తగ్గి వాడిది పెరగడం వల్ల జరిగే నష్టం ఏమున్నది? ఏదైనా ఒకటే మతము, ఏదైనా ఒకటే మతాలన్నీ ఒకటే చెప్తున్నాయని హిందూ అంటున్నాడండి, క్రిస్టియన్ అనట్లేదు కదా. సరే ఇప్పుడు ముస్లిం అనట్లేదు కదా, వాళ్ళు కూడా అదే మాట అంటే సమస్య లేదు. కరెక్ట్. మీరు యెహోవా నా కాపరి అనమంటే అంటారు మీరు, ప్రైజ్ ద లార్డ్ అంటే అంటారు మీరు, అల్లాహు అక్బర్ అనమంటే మీరు అంటారు, ఎందుకంటే మీరు హిందూ కాబట్టి. కానీ ఆ మాటలు మనం జై శ్రీరామ్ అనమంటే అన్నారు, ఓం నమో నారాయణ అనమంటే అంటారు వాళ్ళు, అన్నారు కదా. కాబట్టి వాళ్ళు అనకపోవడం వల్ల సమస్య వస్తుంది. అందరూ అదే రకమైన భావనలో ఉంటే ఏ దుకాణం ఎవరు నడుపుకున్నా నష్టం ఏం లేదు. భగవంతుడు అనుకుంటుండు కావచ్చు కదా, ఇస్లామే పెరిగితే తప్పేమున్నది, క్రిస్టియానిటీ పెరిగితే తప్పేమున్నది, భగవంతుడికి ఒక ఆలోచన రావచ్చు కదా. హిందుత్వము ఉన్నా, క్రిస్టియానిటీ పెరిగినా, ఇస్లాం పెరిగినా, మూడిటి బ్యాలెన్సింగ్ గా లాస్ట్ కైతే బాగుంటుంది. మనము ఎవరైతే కనబడని అవ్యక్త రూపమైన శక్తి స్వరూపాన్ని మనం మొక్కుతున్నాం కదా, వాడదే మొక్కుతున్నాం, నమాజ్ చేసుకుంటూ కూడా ప్రేయర్ చేస్తున్నాం, మనం ఇది చేస్తున్నాం కదా. సో ఆయన దృష్టిలో అన్ని ఈక్వలే అయిపోయి ఉండొచ్చు కదా. మనం ఈ భేదాలతో మనం పరిగెలుతున్నామేమో, మనదే ఇది, మనదే ముందుకెళ్ళాలా, మనదే కావాలన్న ఈ యొక్క ధోరణిని మనము అతి ఎక్కువ ప్రేమించడం వల్ల బాధపడుతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి ఉన్న తత్వం ఏంటి? సనాతన ధర్మం. ఈ మతాలు నిన్న మొన్న పుట్టినటువంటివి. కాబట్టి నిన్న మొన్న పుట్టినవి ఎందుకు పుట్టాయి అంటే అసలైన సనాతన ధర్మాన్ని తెలుసుకోకపోవడం కావచ్చు, లేదా అర్థం కాకపోవడం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అందువల్ల వాళ్ళు కొత్త దుకాణాలు పెట్టుకున్నారు. ఆ దుకాణాలు నడవాలంటే ఈ పాత దుకాణం మూలపడాలి. ఇంకోటి క్రైస్తవులు మహమ్మదీయులుగా అయ్యిందంతా హిందువులే కదా, మతాలు మారిందంతా, ఉన్నదంతా మొదలు వాళ్లే. ఇప్పుడు కూడా క్రైస్తవుడు అయ్యేది హిందువే, ముస్లిం క్రైస్తవుడు కాదు కదా. ముస్లిమే ఉంటాడు, ఇంకో నలుగురిని కంటాడేమో.
కాబట్టి భగవంతుడు సమర్థించడం లేదు దీన్ని, ఆ విధంగా ఉండొద్దని చెప్తున్నాడు కదా. ఒకటే ధర్మాన్ని అనుసరించండి, ఒకటే పరమాత్మను పూజించండి అని వేదంలో బోలెడు మంత్రాలు ఉన్నాయి. భగవంతుడు చెప్పిన తర్వాత దానికి వ్యతిరేకంగా వెళితే నష్టమే తప్ప లాభం ఎలా ఉంటుంది? అయితే మళ్ళీ ఇది ఇంకొక క్వశ్చన్, భగవద్గీత లోపల ఒక అధ్యాయం లోపల భగవంతుడు అంటాడు కదా, స్వధర్మాన్ని అనుసరించడము పరధర్మం కంటే కూడా ఇది హీనమైన, ఇది తక్కువైనా, పరధర్మం హెచ్చుదైనా మంచిదైనా దానికంటే స్వధర్మాన్ని అనుసరించడం అనేది ఉత్తమం అని చెప్పినప్పుడు, నీ స్వధర్మం అనేది దిగజారిపోతున్నప్పుడు మరి ఉన్నత ధర్మాన్ని ఫాలో కాకుండా ఆ ధర్మాన్ని పట్టుకొని వేలాడితే దానివల్ల జరిగే లాభం ఏంది? భగవంతుడు అట్లా చెప్పినప్పుడు ఇప్పుడు స్వధర్మము పరధర్మము అని రెండు శబ్దాలు. దానికి అర్థము ఏ రకంగా అర్థం చెప్తారు? స్వధర్మము అంటే స్వ అంటే ఆత్మ, ఆత్మకు సహజంగా ఉండేటటువంటి స్థితి, ఆత్మకు సహజంగా ఉన్న గుణకర్మ స్వభావాలు స్వధర్మం. పరధర్మం అంటే నీ ఆత్మకు విరుద్ధమైనటువంటిది. మనిషి యొక్క స్వధర్మం ఏంటి? మానవత్వం. పశువు యొక్క స్వధర్మం ఏంటి? పశుత్వం. పశువు నుంచి మానవత్వాన్ని ఆశించలేం. అందుకే మనిషి స్వధర్మాన్ని మర్చిపోయాడు అంటే తన మానవత్వము. ఎందుకు మర్చిపోయాడంటే ఈ ప్రాకృతికమైన వాసనల లోపల, స్వార్థం లోపల మునిగిపోయాడు కాబట్టి తన స్వధర్మం మానవత్వాన్ని వదిలిపెట్టి రాక్షసుడిగా మారాడు. అందుకే పరధర్మము భయావహము. పరధర్మం ఏంటి? మన యొక్క మానవత్వానికి విరుద్ధమైనదే పరధర్మం. ఇప్పుడు స్వధర్మం తక్కువైనా పరధర్మం ఉన్నతమైన అని మాట్లాడడానికి అక్కడ మీరు అన్నదానికి పొంతన కుదురుతలేదు స్వామి. మరి ఇప్పుడు స్వధర్మము ఉన్నతమే తక్కువైనా కూడా పరధర్మం ఉన్నతమైనప్పుడు పరధర్మం కంటే పరధర్మాన్ని అనుసరించాలని అన్నప్పుడు పరధర్మం ఉన్నతమని ఎక్కడుంది? శ్లోకంలో ఉందా? శ్లోకం లోపల స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. అది నాకు తెలుసు. మళ్ళీ మొదటి లైన్ ఏంటి? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. స్వధర్మము విగుణము అంటే గుణహీనమైనప్పటికీ కూడా శ్రేయస్కరము అని. పరధర్మము గుణవంతమైనప్పటికీ కూడా అనుసరించకూడదు అన్నారు. మరి దీన్ని ఎట్లా దాని అర్థము ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకుంటే గనక ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒక ప్యూన్ అంటే సబ్ స్టాఫ్, సేవకుడు ఉన్నాడు, ఆఫీసర్ ఉన్నాడు. ఇద్దరికి ధర్మాలేంటి? సేవకుడు సేవా ధర్మం, సేవా ధర్మం అతని క్వాలిఫికేషన్ అంతే. ఆఫీసర్ ధర్మం ఏంటి? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ పని సేవకుడు చేసి, సేవకుడు పోయి సేవకుడు మేనేజర్ అయ్యి, మేనేజరు సేవకుడు అయితే అదేమవుతుంది? మంచిదేనా? దానివల్ల లాభం అవుతుందా? ఇప్పుడు వీడి స్వధర్మం ఏంటి? సేవ. దానికంటే ఉన్నతమైంది ఏంటి? ఆఫీసర్ చేసే మేనేజ్మెంట్. మరి ఉన్నతమైందని దాన్ని అనుసరించగలుగుతాడా? అనుసరించలేదు. అలా అర్థం చేసుకోవచ్చు. దానికి ఇంకా వ్యతిరేకంగా అర్థాలు అంటే నెగిటివ్ అర్థాలు కూడా చెప్పాలని కూడా చెప్పొచ్చు. కాబట్టి పాజిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ చెప్తారు. ఒక విషయాన్ని ఏ రకంగానే చెప్పొచ్చు, అది మంచిగా చెప్పొచ్చు, చెడగా చెప్పొచ్చు. కాబట్టి చెప్పే విధానాన్ని బట్టి ఆ విషయం నిలబడదు. గురువు ధర్మం వేరు, శిష్య ధర్మం వేరు. శిష్యుడే గురువు ధర్మాన్ని పాటిస్తే గురువు శిష్య ధర్మాన్ని పాటించకూడదు. కాబట్టి అది దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అట్లా అర్థం చేసుకోకపోవడం వల్లనే వేదాలకు అపార్థాలు చెప్పారు. వేదం చెప్పింది ఒకటి, వానికి అర్థమైంది మరొకటి. బుద్ధుడు తప్పు చేసింది అది అక్కడే కదా. పశువులను హింసించి చంపి ఆ మాంసాన్ని యజ్ఞంలో వేసేవాళ్ళు బ్రాహ్మణులు ఆనాడు. ఎందుకు అట్లా జరిగింది? మరి ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్, అర్థం చేసుకోకపోవడం. అంతే రాసి ఉందా? అలా చేస్తున్నప్పుడు బుద్ధుడు ప్రశ్నించాడు, ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ పశువులను చంపడం ఎందుకు? హోమంలో ఎందుకు వేస్తున్నారు అంటే, ఇది వేదాల్లో చెప్పారు, వేదాలు చెప్తున్నాయి అన్నారు వాళ్ళు. అంటే ఈయన వేదాలు చెప్తున్నాయా లేదా అని వెరిఫికేషన్ చేసుకోలే బుద్ధుడు. వేదాలు చదివితే తెలుస్తుంది కదా, చదవకుండానే బ్రాహ్మణులు చెప్పారు కాబట్టి నిజం అనుకున్నాడు. అనుకొని అసలు యజ్ఞ యాగాదులే చెయ్యకూడదు అనే దృష్టికి వెళ్ళిపోయి అది అట్లాగే అయిపోయింది. వీళ్ళు అంతా ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క మూర్ఖపు సిద్ధాంతాల వల్ల ఇట్లా జరిగిందంటారా? వీళ్ళు అంటే ఆనాడు ఉన్న పండితులు వాళ్ళకి చెప్పారు. మరి ఇప్పుడు వేమన కూడా ఒక పద్యం చెప్పాడు, వేద విద్యలెల్ల వేశ్యల వంటివి, భ్రమల పెట్టి తేట పడగ నీవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామి రవేమ. వేద విద్యలు వేశ్యలు అని చెప్పి వేమన చెప్పాడు. వేమన అబద్ధం చెప్పాడా? అబద్ధమే చెప్పినట్టు. ఎలా? వేదాల యొక్క ప్రాముఖ్యత, గొప్ప గొప్ప ఋషులు మంచిగా చెప్పారన్న సద్భావన మనకు ఉన్నది కాబట్టి
ఆ ఋషుల మీద అంకిత భావంతో మనము దాన్ని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు వేమన అంటే వేమన చెప్పడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆనాడు ఉన్న పండితులందరూ కూడా వేదాలు ఇవే చెప్తున్నాయని మూఢ విశ్వాసాలను బోధించారు. అవి ఇవన్నీ చూసి వేదాలు చెప్తున్నవి ఇవి మూఢ విశ్వాసాలు కాబట్టి వేద విద్యలు సరైనవి కావు అనే నిర్ణయానికి వచ్చాడు. మరి ఎక్కువ ఇప్పుడు బ్రాహ్మణులు అంతదాకా ఇప్పుడు ఒక్క బ్రాహ్మణుడు అయ్యప్ప భక్తులు ఉన్నారు స్వామి, ఒక బ్రాహ్మణుడు అంటే ఇంకో బ్రాహ్మణుడు ఖండించాలి, ఎందుకంటే వాడు చదవలే, వాడు తప్పు ఏది ఉండొచ్చు, ఇంకో బ్రాహ్మణుడు కరెక్ట్ ఏది ఉండదు. అందరి ఆలోచనలు ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ ఓకే అన్నప్పుడు ఇంకేం చేస్తాం, అదే నిజం అనుకుంటారు కదా. అంటే అలా రాయడంలో వాళ్ళ బుద్ధి స్థాయికి అంతే అందింది, వాళ్ళ బుద్ధి స్థాయికి అంతే అందింది, వేదాలకు వాళ్ళకి అంతవరకే అర్థమైనాయి. అంటే అంత ట్విస్ట్ గా రాయడం వల్ల జరిగే నష్టం ఒక చెట్టు ఆనాడు గ్రహించలేకపోయారు. మరి వేదాలు గ్రహించలేకనే కదా ఎంత సమస్య. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టును చూసి నీకేం ఆలోచన వస్తుంది, పండ్లు ఉన్నాయి, చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, నువ్వు చూస్తే నీకేం ఆలోచన వస్తుంది, అవిట్లను తెంపుకొని తినాలనిపిస్తుంది. ఆ చెట్టు నీదే కాదు, మరి ఎలా అనిపిస్తుంది తెంపుకొని తినాలని? ప్రకృతి ద్వారా, ప్రకృతి నుంచి లభించింది, ప్రకృతి నుంచి లభించింది. ఎవరి తోటలో పొలంలో ఉన్నది అది. ప్రకృతి అంటే ఎక్కడ గాలికి ఉండదు కదా. అంటే ఒక వ్యక్తి స్వామి నేనేమంటున్నా అంటే ఆలోచన ఒక పళ్ళతో ఉన్న చెట్టును చూసినప్పుడు ఒకరికి ఒక ఆలోచన వస్తుంది, అంటే తెంపుకొని తినాలనిపిస్తుండొచ్చు. ఇంకొకరికి ఏమో ఆహా ఎంత మనోహరంగా ఉంది దృశ్యం, భగవంతుడు ఎంత గొప్ప సృష్టికర్త అనే ఆలోచన కూడా రావచ్చు. మరొకరికి ఇది మనం తిన్నంత తిని అమ్ముకుందాము అని రావచ్చు, ఇంకొకటి కొట్టేసుకుందాము అని ఆలోచన, ఏమైనా రకరకాల ఆలోచనలు రావచ్చు. వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వస్తాయి, చెట్టును బట్టి కాదు కదా. చెట్టు చెప్తుందా నీకు నేను కొట్టుకో తెంపుకో అని, ఏది నీకు ప్రేరణ ఇవ్వట్లేదు కదా. చెట్టును చూసిన తర్వాత నీ మనసులో రకరకాల సంస్కారాలను బట్టి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మనుషులకు. అట్లా వేదము కూడా అత్యున్నతమైన ఆలోచనలు ఇస్తుంది. ఆ ఆలోచనలు అందుకునే స్థాయి లేనప్పుడు నువ్వేం చేస్తావు, కింది స్థాయికి వెళ్తావు. అదే వేదము ఎందుకంత తికమకగా రాయాల్సి వచ్చింది, అదే స్పష్టంగా రాస్తే అయిపోతుండే కదా. అదే చెప్తా. ఇప్పుడు మీరు తికమక అంటున్నారు కదా, డబుల్ మీనింగ్ అంటే ట్రిపుల్ మీనింగ్స్, అంటే మనుషులు సామాన్యంగా అర్థం చేసుకునే స్థాయిలో లేకుండా పై స్థాయిలో ఎందుకు చెప్పారు అనేది కదా. అదే దానికి ఏం చెప్తారు, దానికి 2-3 అర్థాలు కాకుండా స్పష్టమైన ఒకే అర్థాన్ని ఇచ్చుంటే ఈ సమస్యలు ఈనాడు వచ్చేవి. అది దానికి జవాబు వినండి. ఇప్పుడు మీరు స్కూల్కి పోయారు, చదువుకున్నారు, పాఠాలు అన్ని విన్నారు. మీరు క్లాస్లో 50 మంది ఉంటారు కదా స్టూడెంట్లు, 1వ తరగతి 2వ తరగతి ఏ తరగతిలో నేను కనీసం 50 మంది ఉంటారు. 50 మందికి మాస్టర్ ఒకటే పాఠం చెప్తున్నాడా, విడివిడిగా ఒక్కొక్కరికి చెప్తున్నాడా? ఒకటే పాఠం చెప్తున్నాడు. చెప్తే అందరికి ఒకే రకంగా అర్థమవుతుందా, వేరే వేరేగా అర్థమవుతుందా? అంటే అర్థం కాదు, కొందరికి సరిగ్గా అర్థమవుతుంది, కొందరికి నార్మల్ గా అర్థమవుతుంది, కొందరు నిద్రపోతారు, అపరిపక్వంగా ఉంటారు, నిద్రపోతారు. ఈ రకరకాలుగా అండర్స్టాండ్ కావడానికి కారణము గురువు గారా, పాఠమా, వాళ్ళు స్వీకరించే విధానం అంతే కదా. ఒకడు ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు అదే పాఠం విని, ఒకడు సెకండ్ క్లాస్ వస్తున్నాడు, ఒకడు పాస్ అవుతున్నాడు, ఒకడు ఫెయిల్ అయిపోతున్నాడు, రకరకాలుగా జరుగుతున్నాయి పరిణామాలు. కానీ ఒక కర్త ఒక్కడే, అక్కడ పాఠము సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఒక్కడే, సంవత్సరం పాటు ఆ టీచరే చెప్తున్నాడు, కానీ మార్పు రకరకాలైన రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఆయన చెప్పడం ఒకటే క్లారిటీగానే చెప్తుండు, ఈయన అర్థం చేసుకుంటలేడు కావచ్చు. కానీ ఇక్కడ విషయాన్ని నేను ఏమంటున్నా అంటే అదేనా, ఇప్పుడు భగవంతుడు కూడా క్లారిటీగానే చెప్పాడు, వేదం అనేది స్పష్టంగానే చెప్పాడు. నీ బుద్ధి దూషితమై, బుద్ధి నాశనమై, బుద్ధి అపవిత్రత పొంది రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఒక బొమ్మ చూపిస్తే, ఒక స్త్రీ బొమ్మను చూపిస్తే ఏమంటాడు, అమ్మ అమ్మ అంటాడు. మరి 20 ఏళ్ల పిల్లవాడు ఏమంటాడు, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి? దానికి కారణం అదే బొమ్మ మీరు 20 ఏళ్ల తర్వాత చూపించండి, వాడు ఏమంటాడు, వాడి మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి? బట్ ఈ వేదం అదే, ప్రకృతి అదే, సృష్టి అదే, సృష్టికర్త అతడే. కానీ మనిషి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు క్రమంగా పెంచుకుంటూ ఆ వేదాలను అర్థం చేసుకోలేకపోతున్నాడు. సరే వేదాలు పక్కన పెట్టండి, కన్న తల్లిని ఎంతమంది అర్థం చేసుకున్నారు నాకు చెప్పండి. ఎంతమంది కొడుకులకు లేదా కూతుళ్లకు తల్లిదండ్రుల విలువ తెలిసి వచ్చింది, గురువు విలువ తెలిసింది, ఎంతమంది తెలుసుకున్నారు చెప్పండి? తల్లిదండ్రుల ఆస్తులు లాగేసుకొని హింసించే కొడుకులు కూతుళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళని చంపుతున్నారు కూడా. వీడు సంపాదించి వాళ్ళకి ఇవ్వడం పక్కన పెట్టండి, వాళ్ళని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, హింసిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. కనుక దీనికి కారణం ఏంటంటే రాగద్వేషాలకు కారణం ఏంటంటే జన్మజన్మల సంస్కారాలు. అవి ఎవరు ఇచ్చింది కాదు, నీకు నువ్వు కావాలనుకుంటే తగ్గించుకుంటావు, ప్రయత్నం చేస్తే తగ్గుతాయి, ప్రయత్నం చేయకుంటే పెరుగుతూ ఉంటాయి. అవి వచ్చే జన్మకు కూడా వస్తాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను, నేను జవాబు చెప్తున్నాను. నేను మిమ్మల్ని అడగమని నేను చెప్పానా? లేదు, నాకు నా యొక్క ఆసక్తి, మీ ఆసక్తిని బట్టి నన్నే అడుగుతున్నారు ఎందుకు? మరి మీరు చెప్పగలుగుతారు కాబట్టి మీకు అడుగుతారు, ఆ భావన మీకు కలిగింది కదా.
నేను నాకేదో ఉన్న జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేనే చెప్తాను నాకే అంత తెలుసు అని చెప్పట్లేదు కదా. నాకు తెలిసింది చెప్తున్నాను. దానివల్ల మీరు తృప్తి చెందితే పర్వాలేదు, లేదంటే అంతకంటే మించింది ఎక్కడైనా ఉందని వెతుక్కుంటారు. 100%. అట్లా భగవంతుడు అందరికీ సమానంగా అన్నీ ఇచ్చాడు, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే మనుష్యులు జన్మ జన్మల నుంచి పొందిన సంస్కారాలను బట్టి, ఆలోచనలను బట్టి, పెంపకాన్ని బట్టి రకరకాలుగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికి భగవంతుని దోషం ఏమీ లేదు. వేదాలు ఆనాడైనా ఈనాడైనా అవే మంత్రాలు, అవే అక్షరాలు. కాకపోతే మనిషి అందుకోసం ఏం చెప్తున్నారు, వేదాన్ని అర్థం చేసుకోవాలంటే రాగద్వేషాలు దూరం చేసుకో, తపస్సు చెయ్యి, నీ మనసును శుద్ధం చేసుకుంటే వేదం అర్థమవుతుంది. శుద్ధి చేసుకోకుండా రకరకాల రాగద్వేషాలతోటి వేదాలను చూస్తే వేదాల్లో అన్ని వికృతులు కనిపిస్తాయి, అశ్లీలాలు కనిపిస్తాయి. సో ఎంతెందుకు సొంత చెల్లెలు, సొంత అమ్మ, తల్లితో కూడా దుర్వ్యవహారం చేసే మనుషులు ఉన్నారు ఈనాడు. ఎందుకున్నారంటే వాళ్ళ సంస్కార దోషం, వాళ్ళ దోషమా అట్లా. కాబట్టి వేదం స్పష్టంగా ఉంది, ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఎందుకు బ్రాహ్మణులకు అర్థం కాలేదంటే స్వార్థము, దురాశ అనేవి వచ్చిన తర్వాత ఎవరికి అర్థం కావు, బ్రాహ్మణులకే కాదు ఎవరికి అర్థం కావు. మళ్ళీ ఒక ప్రశ్న స్వామి, ఇప్పుడు వేదాల లోపల ఈ చాతుర్వర్ణం అనేది ఉందా? ఉంది. ఓకే, అప్పటి వరకు ఓకే. ఈ కుల వ్యవస్థ అనేది ఎప్పుడు నిర్మించబడ్డది? ఇప్పుడు కులాలు అనేవి వృత్తులను బట్టి వచ్చాయి. వృత్తులు చేస్తూ అవి చివరికి చేస్తూ చేస్తూ అవి ఒక తాత అదే పని చేసి, తండ్రి అదే పని చేసి, మనవడు అదే పని చేసేసరికి ఒక కులం అంటున్నాం. ఆ వృత్తులు మార్చుకునే స్థితి ఉండేది వేదాలు చెప్పిన ప్రకారం అయితే. అంటే ఒక బ్రాహ్మణుడి కొడుకు క్షత్రియుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, క్షత్రియుడి కొడుకు బ్రాహ్మణుడు కావచ్చు, లేదా వైశ్యుడు కావచ్చు. ఉదాహరణలు మనకు బోలెడు చరిత్రలో ఉన్నాయి. చెప్పిండు, నీ గుణాన్ని నువ్వు పండితుడు వెళ్ళొచ్చు, లేకుంటే ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు తపస్సు చేసి బ్రాహ్మణుడు అయ్యాడని చదువుతున్నాం కదా మనం. అట్లా ఎంతో మంది ఎన్నో ఉదాహరణ. విదురుడు ఎవరు? భారతంలో విదురుడు దాసి కొడుకు. దాసి కొడుకు దాసుడు కావాలి కదా, పండితుడై కూర్చున్నాడు కదా భారతంలో. సభలో ఆయన గొప్ప ధర్మవేత్తగా రాణించాడు. అది ఎలా సంభవం? సంభవం అంటే బికాజ్ ఆఫ్ ఆయన ఒక గుణ సంపన్న. అటువంటి పరిస్థితి వేదాలు చెప్తున్నాయి. ఒక కులంలో ఒక కుటుంబంలో పుడితే ఆ రకంగానే ఉండమని చెప్పట్లేదు. వాడికి ఇష్టం లేదు, వేరే వృత్తి చేసుకో, వేరే పని చేసుకో. కానీ ఆనాడు ప్రజలు బలవంతంగా ఇప్పుడు కర్ణుడికి అదే చేసిరు కదా స్వామి. మహాభారతం లోపల కర్ణుడికి పాపం వాస్తవంగా కర్ణుడి చరిత్ర అంతా వేరే విషయం కావచ్చు. కర్ణుడిని కొద్ది వదలడం అనేది అదంత బాధాకరమైన విషయం. ఆమె చేసిన మిస్టేక్. కర్ణుడి యొక్క విధానాల వల్ల కర్ణుడిని అంటే నీ యొక్క భర్తను బట్టి నువ్వు కర్ణుడిని రథకారుడు అంటే సూతుడు, రథాలు తయారు చేసేవాడు, అలా శుభ్రం చేసేవాడు ఏదో ఆ సూతుడు పెంచుకున్నాడు కాబట్టి సూతుని సూత కుమారుడు అన్నారు. బట్ అతనిలో క్షాత్రం ఉంది, ధైర్యము పరాక్రమాలు ఉన్నాయి కాబట్టి క్షత్రియుడిగా రాణించాలని ఆయన అనుకున్నాడు. అయితే ఆనాడున్న వ్యవస్థలో స్వార్థపరులు దాన్ని వ్యతిరేకించారు అంతే తప్ప. ఇప్పుడు అదే వ్యవస్థ లోపల మరి విదురుడు దాసి కొడుకు ధర్మవేత్తగా ఎలా రాణించాడు అంటే ఆ స్వార్థపర శక్తులు ఆనాడు విదురుని సమయంలో అడ్డుకోలేదు, ఇతని సమయంలో అడ్డుకున్నారు. అయినప్పటికీ దుర్యోధనుడు తన స్వార్థం కోసం అతన్ని రాజుని చేశాడు, పక్కన పెడదాం. కానీ రాజును ఎందుకు చేయగలిగాడు? ధైర్య పరాక్రమాలు ఉన్నందుకే చేయగలిగాడు కదా. అది లేని వ్యక్తిని బలవంతంగా పట్టుకొచ్చి మనం చేయగలుగుతామా? చేయలేము. ఇంత తెలివిపరులైన పాండవులు గాని ఆనాడు ఒక మాట ఆయన కర్ణుడికి కొద్దిగా యాక్సెప్టెన్స్ ఇచ్చిన వాడికి అయిపోతుండే. సరే అదంతా జరిగిన అంటే అవి రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కూడా అవే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ ఎందుకు అవుతున్నాడు? కావద్దు కదా మన లెక్క ప్రకారం, ప్రజాస్వామ్యం. సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరే అవుతున్నాడు, రాజకీయ నాయకుని కొడుకు రాజకీయ నాయకుడే అవుతున్నాడు. మరి అప్పటి వ్యవస్థను మనం తిట్టి దుమ్మెత్తి పోస్తున్నాము. 100% అనేది అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు అలా కావడం. డాక్టర్ కొడుకు డాక్టర్ ఎందుకు అవుతాడంటే మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చదువుతాడు, చూస్తుంటాడు. అంతేకాకుండా తండ్రి నుంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది ఆ రంగంలో రాణించడానికి కదా. దాని వెనక మోహము, స్వార్థము ఏదైనా ఉండొచ్చు. అంటే ఆనాడు అదే ఉంది, ఈనాడు అదే ఉంది. ఇంకా ఆనాడు వ్యవస్థ నయం అనుకోవచ్చు, ఎంతో మంది మార్పులు పొందారు. ఒక వృత్తి ఉండేవాడు ఇంకో వృత్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే నీ ప్రభుత్వమే నీకు సర్టిఫికేట్ ఇస్తుంది, నీది ఈ కులము, ఇది మార్చుకోవడానికి వీల్లేదు అని ప్రభుత్వమే ఇస్తుంది కదా. ఆనాడు ఇవ్వలేదు కదా. అలాగా ఆనాడు వ్యవస్థను మనం తిడుతున్నాం పొద్దున్న లేస్తే, కానీ ఈనాడు వ్యవస్థ ఈనాడు వ్యవస్థ ఆనాడు ఎందుకు కరెక్ట్ ఉండాలా? ఒక వ్యక్తులు ఒక సమూహంగా, ఒక గుంపుగా, ఒక పర్టికులర్ పీరియడ్ లా వాళ్ళు ఒక రకంగా ఒక సమాజాన్ని నిర్మించుకున్నారు. ఇట్లా ఉందాం గట్ల ఉందామని ఏదో నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత అప్డేటెడ్ టైంలోనే ఇంత మిస్టేకులు ఉన్న నియమాలు ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము అంటే మనం భూమి పుట్టంగానే మిషన్ లెక్క పర్ఫెక్ట్ గా తయారు కావన్నా
వాళ్ళు కూడా ఒక ఆలోచన సరళితో వస్తూ 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 మిస్టేక్లు వస్తున్నాయి, పాజిటివ్ ఉంటుంది, మిస్టేక్లు పాజిటివ్ మిక్స్డ్ గా వాళ్ళు ఒక జీవనాన్ని జీవించారు. అందులోపల కొన్ని ఉండొచ్చు, కానీ అది ప్యూర్ గా 100% బుక్ రాసుకున్నట్టు బతకాలనడం అది అసాధ్యం కదా. ఎందుకు మనం నిందించాలంటే ఇప్పుడు రాజకీయం కోసము, ఇప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసము, వర్గ వైషమ్యాలు రెచ్చగెట్టడం కోసము ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడేదో అప్పట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పటి వ్యవస్థను ఆ లోటుపాట్లు తొలగించడానికి ఎవడు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఒక 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 ఎస్సీ ఎస్టీ బీసీ అని పేర్లు పెట్టారు. ఇప్పుడు బీసీలో పుట్టినవాడు బీసీఏ, వాడు మార్చుకోవడానికి వీల్లేదు. కానీ అప్పుడు మార్చుకున్నారు కదా. మరి ఆనాడు ఎంతో మంది వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, వాల్మీకి ఎవరు? ఎస్సీ కదా, బోయా. మరి ఆయన మహాకవి నాడు నీరాజనాలు అందుకుంటున్నాడు. మరి అటువంటి వ్యవస్థ ఉందా ఇప్పుడు? రాష్ట్రపతి ఉంది, ద్రౌపది ముర్ము, ఆమె రాష్ట్రపతి అయినా కూడా ఎస్టీఏ. అంతే అంటున్నావు అంటే ఏంటి? ఏ వ్యవస్థ మంచిగా ఉంది ఇప్పుడు చెప్పండి? అప్పటి వ్యవస్థనే కరెక్ట్ ఉందంట కదా. ఇప్పుడు గవర్నమెంటే ముద్రేస్తుంది, నువ్వు రాష్ట్రపతి అయినా ఎస్టీవే, ప్రధానమంత్రి అయినా ఎస్సీవే. అంటే నువ్వు ఏ పుట్టుక ఏ కుటుంబంలో పుట్టావో అదే చెందుతావు, నువ్వెంత గొప్పగా ఎదిగినా సరే. మరి ఈ వ్యవస్థను మార్చాలని ఎందుకు ప్రజలు అడగడం లేదు? అడగడానికి లేదు, ఎందుకంటే దీన్ని ప్రోత్సహించేది పొలిటీషియన్స్. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే అన్నారో ఏదైతే మార్చుకోవడం అనేది ఒకనాడు అవకాశాలు ఉండే. మీరు అన్నట్టు ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ మూర్ఖపు బ్రాహ్మణులు కొందరు, అందరిని అనడం లేదు, ఈ చేసిన మూర్ఖపు వితండపు బ్రాహ్మణుల వల్ల ఇదంతా దెబ్బ పడ్డది. కొందరు జాలి ఎక్కడైనా. ఇప్పుడు దాదాజీ కూడా అదే అంటాడు, కేవలం మీరు చేసిన మిస్టేక్ వల్లనే ఫలితఫలం అనుభవిస్తాం. ఒక దుర్యోధనుడు కురువంశానికి సరిపోయాడు, ఒక రావణాసురుడు లంకానాశనానికి సరిపోయాడు. కొంతమంది చాలు చెడగొట్టడానికి, అందరూ అవసరంలే. కానీ ఎంతమంది కలిసినా బాగు చేయడానికి టైం చాలా పడుతుంది. మళ్ళీ ఒకటి స్వామి, ఇప్పుడు ఒక పర్టికులర్ పీరియడ్ లో కొంత నడిచింది స్వామి. ఒకనాడు ఉన్నతంగా కొందరు వ్యక్తులు ఉన్నారు, ఒకనాడు భగవంతుడు ఋషులకు వేదాలు ఒక చెప్పిండని మనం అంటున్నాం, పురాణం ప్రవక్త చెప్పిండంటున్నాం, బైబిల్ అనేది సమ్ అదర్ ఇష్యూ. ఇప్పుడు వాళ్ళకి అది చెప్పినప్పుడు అంటే వేదాలు అవి చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అది ఫైనల్ గా భూమి ఉన్న రోజులు అది ఫైనలే అని ఎట్లా అనబడుతుంది? కాలం మారుతున్న కొద్దీ సంస్కృతి, ఆచారము, సిద్ధాంతాలు మారుతున్నప్పుడు వాళ్ళ లోపల అప్డేట్స్ ఎందుకు రాకూడదు? అంటే అదే ఫైనల్ గా ఇప్పుడు ఒకనాడు లుంగి కట్టుకొని మడి కట్టుకొని చేసే పని కూసుంటుంది కదా యజ్ఞం మీద. ఈనాడు ఆ పరిస్థితి లేదు కదా, ఒకనాడు తర్వాత ఉండకపోవచ్చు కదా. సో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఎట్లయితే మారుతున్నాయో వేరే విషయాలు కూడా అప్డేటెడ్గా అంటే అవే సిద్ధాంతాలు ఇంకా కూడా కరెక్ట్ యాప్ట్ అవుతాయి ఇంకా ఫ్యూచర్ కు కూడా. అంటే ఆ సిద్ధాంతాలే ఫ్యూచర్ కి ఇంకా కూడా. భగవంతుడు పర్ఫెక్ట్, పరిపూర్ణుడు చేసిన సృష్టి కూడా పరిపూర్ణము. అందులో మళ్ళీ మార్పులు చేర్పులు ఎవరు చేయడానికి వెళ్ళలేదు. రాముని కాలంలో ఉన్న సూర్యుడే ఇప్పుడు వెలుగుతున్నాడు, రాముని కాలంలో ఉన్న భూమి మీదనే మనం ఉన్నాం, రాముని కాలంలో ఉన్న సముద్రాలే ఉన్నాయి. రాముడు ఏ శరీరంలో ఉన్నాడో అదే కాళ్ళు చేతులతో అదే శరీరాలు మనం ధరించి ఉన్నాం. భగవంతుడు సృష్టి లోపల అనుక్షణము కూడా కొత్తగా మార్పులు వస్తాయి. అవి ప్రకృతి యొక్క శాశ్వత నియమాల ప్రకారం వస్తాయి తప్ప అంతే గుడ్డిగా యాక్సిడెంటల్గా ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఉండవు మార్పులు. కాబట్టి వేదం ఏమి చెప్తుందో ఈనాడు కాదు ఇంకా కొన్ని వందల, అంటే ఈ సృష్టి అంతం వరకు కూడా అవే నియమాలు ఉంటాయి. తర్వాతి సృష్టిలో కూడా అవే వస్తాయి. ఇక్కడ భగవంతుడు మారాడు, సృష్టి మారదు, సృష్టి నియమాలు మారవు. ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ తోని వ్యక్తి ఇంకా జన్మనెత్తినప్పుడు అతనికి ఆ ఆలోచన ఒకవేళ అంత సమాప్తం అయిపోయినా కూడా మళ్ళీ ఆ నాలెడ్జ్ తోని మళ్ళీ అతను బుద్ధుడు లాగానో ఇంకొక వ్యక్తి లాగానో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మళ్ళా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు భార్య భర్త ఎలా ఉండాలో వేదం చెప్తుంది. అలా కాదు ఇంకెలా ఉండాలి అనేది మనం ఈనాడు చూస్తున్నాం. భార్య భర్తలు అంటే ఒక కాంట్రాక్టు, ఒక ఒప్పందము, లేకపోతే ఇంకేదో అనుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు, లేకుంటే లివ్ టుగెదర్. దానివల్ల ప్రపంచానికి కానీ వాళ్ళకి మంచి జరుగుతుందా? అంటే వేదము చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మితే శాశ్వతమైన సుఖము. రకరకాల నకిలీ సిద్ధాంతాలు మధ్యలో తెలుసుకుంటే వాటిని అనుసరిస్తే ఏమిటంటే కష్టపోతూ ఉంటారనమాట. ఇప్పుడు కాంట్రాక్ట్ మ్యారేజ్, ఇప్పుడు విడాకులు అనేది వేదంలో లేదు. ఇప్పుడు మనం విడాకులు తీసుకొచ్చాము, దానివల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే అది కొంతమందికి లాభం కావచ్చు, కానీ అందరికీ లాభం కలిగించేది వేదం చెప్తుంది.
కొంతమందికి లాభము కొంతమందికి నష్టం కలిగించేవి ఈనాడు రకరకాల సిద్ధాంతాలుగా విధానాలుగా చలామణి అవుతున్నాయి. ఇప్పుడు వేదము శాశ్వత సిద్ధాంతాలు చెప్తుంది కాబట్టి మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు. సంతోషం. అందుకే కొత్త మతాలు అవసరం లేదు. కొత్త మతాలు స్వార్థం వల్ల, దురాశ వల్ల, ఈగో వల్ల పుట్టినాయి అవి. నేను అని చూపించుకోవడం కోసం మతం. ఇప్పుడు మహమ్మద్ మతం ఏంటి? మహమ్మద్ చెప్పింది మహమ్మద్ మతం అయింది, క్రీస్తు చెప్పింది క్రైస్తవ మతం అయింది, బుద్ధుడు చెప్పింది బౌద్ధ మతం అయింది. అంటే వ్యక్తి పూజ, వ్యక్తికి ప్రాధాన్యం ఉన్నప్పుడే మతాలు. అని వేదము వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు, శాశ్వత సత్యాలకు, సృష్టి నియమాలకు ప్రాధాన్యం ఇస్తుంది. దానికి అందరూ తల వంచవలసిందే, లోబడవలసిందే, నువ్వు కానీ నేను కానీ. అంతే. ఎందుకంటే మరి ఇదొక్క డౌట్ స్వామి, ఏ ప్రపంచాన్ని నడిపించే ఏ శక్తి స్వరూపుడు ఒక ఆత్మరూపంలో మన హృదయంలోకి వచ్చి నడిపిస్తున్నాడు అనేదాన్ని మీరు ఏ రకంగా అంగీకరిస్తారు? అది ఏ రకంగా అర్థం చేపిస్తారు? అంటే పరమాత్మ మన హృదయమే కాదు, ప్రతి జడ చేతన పరమాణువుల్లో కూడా, అణువణువున నిండి ఉన్నాడు కూడా. అచేతనమైన దాంట్లో పరమాణువు లోపల కూడా కదలాడే అణువులు ఉన్నాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కదులుతున్నాయి అంటే భగవంతుడు వాటిని కదిలిస్తున్నాడు. వాటికి ఇప్పుడు ఫ్యాన్ తిరిగే శక్తి ఉంది, కానీ తిప్పేది ఎవరు? మనం స్విచ్ చేస్తేనే కదా తిరిగేది అది. అట్లాగా భగవంతుడు సృష్టిని మొత్తం నడిపిస్తున్నాడు. మనుషులకు కూడా ఈ సృష్టి వ్యవస్థను తెలుసుకొని, నియమాలను తెలుసుకొని ఆ ప్రకారంగా నడవండి అని ప్రేరణ ఇచ్చాడు. వేదాలను కూడా మనకు మార్గదర్శకంగా ఇచ్చాడు. ఆ వేదాలు సృష్టికి వ్యతిరేకంగా లేవు, సృష్టి నియమాలకు. అంటే వేదం అంటే సైన్స్ టెక్నాలజీ. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ అంటే ఏంది? సృష్టి నియమాలను పట్టుకొని రకరకాల వస్తువులు, పదార్థాలు, వాహనాలు, యంత్రాలు తయారు చేస్తున్నారు. సృష్టి నియమాలను బట్టే కదా, గాలికి చేయలేరు వాళ్ళు. అట్లాగా సృష్టి నియమాలను తెలుసుకొని ఆ ప్రకారంగా మెలిగి స్వర్గాన్ని, మోక్షాన్ని సాధించండి అని వేదం చెప్తుంది. ఆ నియమాలు పక్కన పెట్టి నా ఇష్టం అనే మనకేదో మన మనసుకి ఏది వస్తే అది చేసుకుంటూ పోతే తాత్కాలిక సుఖాలు, శాశ్వత దుఃఖాలు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది అది. ఇప్పుడు స్వామి ఆ శక్తి గురించి ఒక చిన్న వివరణ నేను అడగాలనుకున్నది. చెప్పండి. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చుకోవచ్చు. అంటే శక్తి నిత్యత్వ సూత్రం. నియమం. ఇదే సిద్ధాంతాన్ని 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఆత్మ సత్యమైంది, ఆత్మను నాశనం చేయలేము, దీన్ని నీరు నాన్పజాలదు, శస్త్రం ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు అని క్లియర్గా చెప్పిండు. అంటే ఈనాడు అర్థమైన సైన్స్ను ఆనాడు అత్యంత క్షుణ్ణంగా, అంటే ఆనాడు ఈ ఆత్మస్వరూపంలో ఉన్న శక్తిని, ఆ శక్తే పరమాత్ముడు, అతన్ని ఆ శక్తే కదా, ఆ శక్తిని నాశనం చేయలేమన్నాడు. ఇన్ని ఆత్మలు భగవంతుని లోపల, అసలు ఇన్ని ఆత్మల యొక్క ప్రత్యేకమైన రకరకాల ఆత్మలు ఉన్నాయి. వీటన్నిటి యొక్క మిళితము పరమాత్మన. పరమాత్మ అనేది విశ్వాత్మ, ఈ ఆత్మ అనేది ఏంది జీవాత్మ. ఇదేమో శరీరానికి పరిమితం. ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. శరీరాన్ని వరకు నువ్వు దాన్ని మేనేజ్ చేయగలుగుతావు. బయటి కుర్చీ నీ చేత్తో, కుర్చీ తనకు తాను కదలలేదు, మీరు కదిలిస్తే కదులుతుంది. కానీ బ్రహ్మాండం అంతా భగవంతుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంలో ప్రతిదాన్ని కదిలిస్తున్నాడు, యాక్టివేట్ చేస్తున్నాడు. ఇంకా బ్రహ్మాండంలో ఉన్న విశ్వాత్మ వేరు, ఈ శరీరంలో ఉన్న జీవాత్మ వేరు. కానీ ఈ బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మ నీ జీవాత్మలో కూడా ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ రెండు వేరు, కానీ ఒకే చోట ఉన్నాయి, కలిసి ఉన్నాయి హృదయంలో. రెండు వేరు. విష్ణు అన్నాడు. అంటే అందరి హృదయాల లోపల ఉన్న శక్తి స్వరూపాన్ని నేనే అని అనుభవంతో క్లియర్ గా అన్నాడు కదా. ఇప్పుడు 50 మంది స్టూడెంట్లు ఉంటే ఒక టీచర్ సరిపోతాడు కదా, 100 మంది కూడా సరిపోతాడు. అట్లాగా మొత్తం జీవాత్మలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ జీవాత్మలన్నిటికంటే మించింది విశ్వాత్మ పరమాత్మ. ఇంకా పరమాత్మ చేసే పని జీవాత్మ చేయలేడు. ఇప్పుడు మీరు రెండు వేరు జీవాత్మనే పరమాత్మని గీతల జీవాత్మనే పరమాత్మ అనేది భావనాత్మకం. ఇప్పుడు నువ్వే నేనయ్యా, నేను చెప్తే నేను ఒకటి, నువ్వు చెప్తే ఒకటే, ఆయన చెప్తే నేను చెప్పినట్టే అనే వ్యవహారం చూస్తున్నాం కదా. ఆ రకంగా భక్తుడు పూర్తిగా భగవంతునికి అంకితమైనప్పుడు అతనిలో భావన కలుగుతుంది, భగవంతుడు నేను వేరు కాదు, నేను భగవంతుడు చెప్పినట్టే, భగవంతుడు నేను ఒకటే అనే భావన కలుగుతుంది. భార్య భర్త ఉన్నారు, ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు భార్య చెప్తే మా ఆవిడ చెప్తే నేను చెప్పినట్టే అంటాడు లేదా? అంటే ఇద్దరు వేరే కదా, అయినప్పటికీ కూడా ఆ చెప్పేటప్పుడు ఆ భావనాత్మకంగా. అట్లా జీవాత్మ పరమాత్మ వేరైనప్పటికీ ఆ భావనను బట్టి ఒకటి. ఆ
ఆ భావన అనేది పెరిగినప్పుడు, భక్తి పెరిగినప్పుడు. అయితే ఇవన్నీ లిమిటెడా, ఉద్భవిస్తూ ఉంటాయి ఆత్మలు ఇంకా కూడా? ఆత్మ కొత్తగా ఉద్భవించదు. ఈ భూమి యొక్క సృష్టి జరిగినప్పుడు స్వామి, భూమి యొక్క సృష్టి జరిగినప్పుడు కొన్ని వందల వేల ఆత్మలు ఉంటుండే కావచ్చు అనుకుందాం. ఒక క్రిమి కావచ్చు, ఒక పురుగు కావచ్చు, ఒక రకరకాల రూపాల్లో. ఇప్పుడు ఒకప్పుడు 10 కోట్ల అంటే 1 కోటి మంది ఉన్న జనాలు ఇలా 800 కోట్ల మందికి రీచ్ అయ్యి ప్లస్ అయిపోయినాం. సో ఇన్ని ఆత్మలు ఉద్భవించినాయా? ఒకనాడు ఉన్న ఆత్మలే రీసైకిల్ అయ్యి మళ్ళీ ఇంకొక రూపాన్ని. ఇప్పుడు కొత్త ఆత్మలు పుట్టవు, పాత ఆత్మలు చచ్చిపోవు. ఆత్మలు లిమిటెడ్ ఎంత అనేది మనకు తెలియదు, కౌంట్ మనకు తెలియదు. భగవంతుడి వ్యవస్థకు, భగవంతుడికి ఏం తెలుసో మనకు తెలియదు. పరమాత్మ అయితే ఒకడే, ఈ ప్రకృతి ఒకటి, ఆత్మలు అనేకం అంటే ఎంత లిమిట్ అంటే ఆ సంఖ్య మనకు తెలియదు. ఈ కొత్తగా జనాభా పెరుగుతుంది అంటే ఇప్పుడు పశువులు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు, మృగాలు ఎన్నో ఉన్నాయి. అవి చనిపోయి మనిషి రూపంలో రావచ్చు, మనిషి కూడా ఆ జన్మలు ఎత్తొచ్చు కదా. కాబట్టి ఆ రకంగా ఉన్న జీవులు ఈ రకంగా ఎత్తొచ్చు కర్మలను బట్టి. కర్మ క్షీణించిన తర్వాత క్రిమి ఏం కర్మ చేయగలుగుతా మనిషి రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు క్రిమిగా ఎందుకు ఎత్తిందంటే మానవ జన్మలో ఉన్నప్పుడు చేసిన పాప ఫలాన్ని అనుభవించడానికి క్రిమిగా ఎత్తుతుంది. పశువుగా, పక్షిగా రకరకాల జన్మలు ఎత్తి మొత్తం కర్మశేషం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం జైలుకు పంపిస్తాం, నేరం చేశాడని జైల్లో శిక్ష అనుభవించాక మళ్ళీ మానవ సమాజంలోకి వస్తున్నాడు కదా. అది అట్లాగే. ఇప్పుడు మళ్ళీ ఒక డౌట్ స్వామి, ఇప్పుడు ఎన్నో జీవులు ఉన్నాయి స్వామి. ఇన్ని జీవులల్లా ఉన్నతమైన జన్మను అంటే అన్ని కర్మల తర్వాత మంచి జన్మను ఎత్తేది మానవ జన్మ అంటున్నాం. ఓకేనా స్వామి? ఒకటి మంచి జన్మ ఎత్తితేనే మానవుడిగా అయినప్పుడు అంటే ఇప్పుడు ఎంతో మంది పుణ్యకర్మలు చేస్తున్నట్టే కదా వేరే జీవులు. ఇప్పుడు ఒక 10 మనుషుల నుంచి 800 కోట్ల మంది దాకా వచ్చినాము అని అంటే ఇక్కడ ఉన్నతంగా అన్ని జీవులు ఉన్నతమైన క్రియల్ని అనుభవించిన తర్వాత మానవ జన్మకు అత్తున్నాయి అన్నట్టే కదా. ఒకటి మానవులే మానవ జన్మనే ఉన్నతమైందని అన్నప్పుడు మానవ జన్మనే ఉన్నతమైంది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది పెరుగుతున్నాము అని అంటే మరి మనం మంచి చేస్తున్నట్ట. ఇప్పుడు మానవ జన్మలోనే ఉన్నతమైందే, కానీ అందులో కారు ఉండడం గొప్పే కదా. మరి అదే కారు లోపల 5 లక్షల కారు ఉంది, 10 లక్షల కారు ఉంది, 50 లక్షల కారు ఉంది, 1 కోటి రూపాయల కారు ఉంది, 5 కోట్ల కారు ఉంది. అవన్నీ కార్లే కదా, అవన్నీ అదే రోడ్డు మీద నడవాలి కదా. మరి కారులో ఈ స్థాయిలు ఉన్నాయి కదా. అట్లా మనుషులు కూడా అదే మానవ జన్మ. అందులో మళ్ళీ ఉత్తములు, మధ్యములు, అధములు, అధమాధములు కూడా ఉన్నారు. కేవలం మనిషిగా జన్మ ఎత్తగానే వాడు ఉత్తమోత్తమ జన్మ అని అనలేం. మనిషి కాబట్టి పశువులుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది లేరు. ఉగ్రవాదులు అంతే, ఎవరు వాళ్ళు సాటి మనుషులను చంపుతున్నారు వాళ్ళు. కాబట్టి మానవ జన్మలోకి రాగానే వాళ్ళు గొప్ప మహానుభావులు అయిపోయారు. నీకు అవకాశం ఉంది మహానుభావుడిగా, గొప్పవాడిగా మారడానికి, సాధన చేయడానికి అవకాశం మానవ జన్మలో ఉంది. ఆ అవకాశం ఎంతమంది వినియోగించుకుంటారనేది గ్యారంటీ లేదు. 100కు 100 వినియోగించుకుంటున్నారా? 1,00,000కు 1 కూడా లేడు. అందుకే గీతలో చెప్తారు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. మానవ జన్మ ఎత్తి కూడా పశు లక్షణాలతో ఉంటే దానికి ఎవరేం చేస్తారు? ఏం చేయలేదు. మళ్ళీ పశు జన్మలోకి పోరా అంటాడు వాడు. వేలలో ఒక్కడు మాత్రమే కొంతమంది జైలుకు పోయిన తర్వాత అక్కడ బాగుపడి మళ్ళీ మానవ సమాజంలో వచ్చి మంచి జీవితం గడుపుతుంటారు. మరి కొంతమంది జైలుకు వెళ్ళి ఇంకా ముదిరిపోయి గజ దొంగ తయారై వస్తాడు. మనకి తగ్గట్టు శిక్షలు కూడా ఉంటాయి. కాబట్టి భగవంతుడు కేవలం మానవ జన్మ ఎత్తగానే సరిపోదు. ఇప్పుడు మానవ జన్మలో మనం వినియోగించుకొని భగవంతుని పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ఆలోచన ఉంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టాలి, ఏమో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కనీసం ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి అనేవి కూడా ఎంతమందికి తెలుసు? కూడా అడిగేవాడే వాడు అసలు. అట్లా ఆలోచన ఎందుకు వస్తుందంటే భగవంతుని గురించి ప్రేమ ఉన్నప్పుడే ఆలోచిస్తాం మనం. ఒక వ్యక్తి గురించి ద్వేషం ఉంటే ఆలోచిస్తాము, ప్రేమ ఉంటే ఆలోచిస్తాం. బట్ భగవంతుడి పట్ల ద్వేషం ఉండేవాళ్ళు నాస్తికులు వాళ్ళు అంటాం. వాళ్ళు 24 గంటలు దేవుణ్ణి తిడుతూనే ఉంటారు ఏదో ఒక రూపంలో. మనం ఏంటంటే భక్తులం కాబట్టి భగవంతుడు ఎందుకు చేశాడు, మనం ఎందుకు పుట్టాము, ఇవన్నీ లింకులు వెతకడానికి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి సైన్స్, ఆధ్యాత్మికం ఈ రెండింటి యొక్క ప్రయాణం లోపల సైన్స్ కూడా ఏదైతే శక్తి స్వరూపాలని తెలుసుకుంటూ పోతున్నది, ఆధ్యాత్మికం కూడా శక్తి స్వరూపాలని అంటే శక్తిని అది దాని గురించి అవగాహన చేసుకుంటూ వెళ్తున్నది. ఈ రెండింటి లోపల సైన్స్ ఈ శక్తుల్ని ప్రమాదకరంగా వాడుకుంటున్నది. 100% ప్రమాదకరమే. ఎందుకంటే ఒకనాడు ఒక విద్యను ఉన్నది అంటే ఒక అర్జునుడు ఒక విద్యను అర్జునుడికే ఎందుకు ప్రాప్తింపజేసినంటే అతను అర్హుడు కరెక్ట్గా పెడతాడు కాబట్టి అర్జునుడికి విద్య ప్రాప్తించబడ్డది. ఈనాడు
ఎవడికి పడితే వాడికి ప్రజాస్వామ్యం సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్ వచ్చేసి సామర్థ్యాన్ని 100 మందికి అందింపజేస్తున్నాం. ఇప్పుడు మొబైల్ ఉన్న స్వామి, మొబైల్ ఒకనాడు ఒక తెలివిపరుడు కనుక్కున్నాడు దాన్ని, మూర్ఖుడు కూడా దాన్ని అందించిండు. అందరికి అందించద్దు అనే దానికి అంటే ఎందుకు అందించాలని ప్రశ్నిస్తే ఇప్పుడు ఒకనాడు విద్యను అందుకే అందించలేరు, అందించలేరు కాబట్టి ఫార్వర్డ్ కాలి. ఇప్పుడు ఈ మొబైల్ను ఆ సైంటిస్టు అతనికి వాడుకున్న వాడికి అది వేరు ఉంటుండే పోవచ్చు. అతను అందరికి అందించడం వల్ల జరిగిన లాభము అత్యంత ప్రమాదకరంగానే మారింది, లాభానికంటే ప్రమాదకరమైంది. లాభం అంటే ఏంది స్వామి? అంటే అందుకే పూర్వం ఏం చేసేదంటే మహర్షులు రాగానే పుస్తకాలు ఇచ్చి కూర్చోబెట్టి చదువులు చెప్పలేదు. మీరు ఉపనిషత్తులు శాస్త్రంలో చదవండి, వాడు వచ్చి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి, చదువు ఉండదు ఏముండదు, ఆవులు తీసుకెళ్లి ఆవులను మేపుకు రావాలి, ఆ గోసంతతి పెంచాలి, వాడికి ఓపిక వచ్చి వాడు పాత్ర శుద్ధి అయిన తర్వాతనే పరమాన్నం ఉండాలి. అంతే తప్ప రాగానే చదువులు చెప్పినట్టు ఎక్కడ మనకు కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాడికి ఊహ తెలియక ముందే చదువులు నేర్పిస్తున్నాం. దాంతో వాడి మనసేమో అశుద్ధమై ఉంటుంది, విద్య ఒకటి నేర్చుకుంటున్నాడు, దానివల్ల ఏమైందంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా వాడు తయారవుతున్నాడు. కాబట్టి మొదలు అందుకే ఆచరణ శుద్ధి చేయాలి, అది క్యారెక్టర్ను మనం బిల్డప్ చేయాలి, మోరల్ వాల్యూస్ నేర్పాలి. నేర్పిన తర్వాత విద్య నేర్పితే ఇబ్బంది లేదు, కానీ మోరల్ వాల్యూస్ కు మీరన్నట్టు నేర్పితే తప్పు లేదు. కానీ ఈ మూర్ఖపు కొందరు మూర్ఖులు కొందరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉన్నతులు అంటే సరే అనుకున్న వ్యక్తికి ఆచార సిద్ధంగా అర్హుడికి ఇస్తాడు, మూర్ఖులే పెరిగిరు అనుకున్నాం. ఒకనాడు వేదాలలో బలుపశిని ఎట్లయితే చేయాలమో మళ్ళీ ఆ మూర్ఖులే పెరిగిరు అనుకుందాం. ఆ వ్యక్తులు అట్లాంటి వ్యక్తులే విద్యగా జ్ఞాన అహంకారం వల్ల నేను నేర్పుతానే కొందరికి అని చెప్పేసి నేర్పితే నేర్చుకోవాలన్న కోరుకున్న తపస్సున్న వ్యక్తికి అందకపోతే మళ్ళీ అట్లా ప్రమాదం. అంటే మీరు ఏ వ్యవస్థ అయినా సరే యోగ్యులకు పాఠం చెప్పడం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది, కానీ యోగ్యులు ఎవరు అనేది యోగ్యుడే నిర్ణయిస్తాడు కదా. అయోగ్యులు ఏం చేశారంటే యోగ్యులకు చెప్పలేదు, అయోగ్యులకు చెప్పకుండా వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుకున్నారు. అందువల్ల హిందూ సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడింది. వాడు యోగ్యుడా అయోగ్యుడా కాదు, వారి వల్ల నాకు లాభం అవుతుందా లేదా అని చూసుకున్నారు. అందువల్ల ఒక వర్గానికే వేద విద్య బ్రహ్మ విద్య పరిమితం అయిపోయింది. 2 సమస్యలు. అయ్యో.